హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఏంటా శుభార్త అని క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ దగ్గర చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా కీలక ప్రకటన అయితే వచ్చిందండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన 1,00,000 మంది మహిళలు కూడా రుణాలు ఇవ్వనుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 5.39 లక్షల సంఘాలకు 20,437 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 42,533 కోట్ల రుణాలు అందించామంది. ఈసారి కూడా లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని తెలిపింది. మరి చూశారు కదండి, ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా జాయిన్ అయిన డ్వాక్రా సంఘాల్లో డ్వాక్రా మహిళలు, అదేవిధంగా కొత్త డ్వాక్రా గ్రూపులు కూడా ఇక్కడైతే మనకి రుణాలు అయితే ఇవ్వనున్నారండి. ఇక మనకి రుణాలు ఇచ్చినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అయితే రీసెంట్గా అయితే మనకి ప్రభుత్వాలు మేనిఫెస్టోలో 0 వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తున్నాయండి. డ్వాక్రా మహిళలందరికీ కూడా 0 వడ్డీ పథకం ద్వారా రుణాలు అయితే కొట్టేయడం అయితే జరుగుతుందండి. అంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణాలపైన జనరేట్ చేసే వడ్డీ ఉంటుంది కదండి, ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా ఈ వడ్డీ అయితే క్యాన్సిల్ అయితే చేస్తారండి. అయితే మనకి ఇక్కడ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకుందండి. సో ఈ యొక్క లక్ష్యం అనేది మనకి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందండి. దాదాపు మనకి 50,000 దాటే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా మనకి ఇటీవల జాయిన్ అయిన డ్వాక్రా మహిళలు కూడా ఈ లబ్ధి అయితే చేకూరుతుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.